didn't see it. I never knew. Phuket నుంచి పటాయాకి వెళ్ళిపోతున్నాం వాళ్ళ. Turn to the stars for clues. ఓకే మళ్ళీ మనం బ్యాంకాక్ వచ్చేసాం. బ్యాంకాక్ బస్ టెర్మినల్ చటచాక్. There was a wave. Pattaya Beach, one day 40 baht. Enjoy. పటాయాలో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది అసలు. మా పటాయా బీచ్ దగ్గరికి వచ్చేసాను. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లు మనం ఫీఫీ ఐలాండ్స్కి వెళ్ళాం కదా. సో ఇక్కడితో ఫుకెట్ని క్లోజ్ చేసుకుని మనం నెక్స్ట్ ఇవాళ వెళ్ళబోతున్నాం పటాయాకి. సో ఎర్లీ మార్నింగే నిద్ర లేచి ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. పటాంగ్ బీచ్ నుంచి ఎయిర్పోర్ట్ దాదాపు 32 కిలోమీటర్లు ఉంటుంది. ఇవాళ ఉదయం వెదర్ ఫుల్ క్లౌడ్స్తో మిస్టరీగా ఉంది, అలాగే వర్షం కూడా పడింది. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో మనం ఫుకెట్ నుంచి పటాయాకి వెళ్ళిపోతున్నాం వాళ్ళ. దానికోసం ముందు మనం ఫుకెట్ నుంచి బ్యాంకాక్ ఫ్లై అయ్యి అక్కడ నుంచి బస్ తీసుకోవాలి. మన ఫ్లైట్ మిస్ అయిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో దాని దెబ్బతో ఏం చేసామంటే నిన్న పీపీ నుంచి వచ్చిన తర్వాతే లోకల్లోనే ట్యాక్సీ సర్వీస్ సెంటర్ ఉంటే నిన్న నైట్ డే బుక్ చేసాం ఇవాళ మార్నింగ్కి. అది కూడా ఫ్లైట్ ఇది 9:20కి, 6ంటికి ట్యాక్సీ వచ్చామని చెప్పాము. సో 50 నిమిషాలు పట్టింది జర్నీ. 7ంటికల్లా వచ్చేసాము. వెంటనే చెక్ ఇన్ అయిపోయి సెక్యూరిటీ చెక్ చేసుకుని ఫాస్ట్గా లోపలికి వచ్చేసాం. సో ప్రస్తుతానికి డేటా అంత ఉంది కదా, ఇట్లా కాపీ చేసుకుంటున్నాను. ఈ పుక్కెట్దంతా డేటా అలా ఉండిపోయింది. మంది ఇది ఫ్లైట్ వచ్చేసి నాక్ ఎయిర్. ముందు అసలు బుక్ చేసింది ఉంది కదా రిటర్న్ ఫ్లైట్కి, ఆ టికెట్తోనే. మన ఫ్లైట్ మిస్ అయింది అయితే మాత్రం సెపరేట్ బుక్ చేయాల్సి వచ్చింది. ఓకే చలో స్టార్ట్ అవుదాం, లెట్స్ గో. Keep it up, you're so great. Standing, talking, you got me checkmate. No one's watching or nothing. I have cleared out the room, also that you can get to be the big spoon. Cut on me blue. Take me to the edges of you. Cut on me blue. Take me to the edges of you. ఓకే మళ్ళీ మనం బ్యాంకాక్ వచ్చేసాం డాన్ మాయింగ్ ఎయిర్పోర్ట్కి. నెక్స్ట్ మనం ఇప్పుడు పటాయాకి వెళ్ళాలి. పటాయాకి బ్యాంకాక్ నుంచి బస్సెస్ ఉంటాయి. లగేజ్ మనం ఇక్కడే కలెక్ట్ చేసుకున్నది ఎయిర్పోర్ట్స్లో. వెళ్ళేప్పుడు లగేజ్ పెట్టా కదా, ఆ లగేజ్ అక్కడ తీసుకున్నాను. రోజుకి 100 బాతులు అవి. చాలామంది మన ఇండియా నుంచి డైరెక్ట్ డాన్ మాయింగ్ ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ పటాయాకి వెళ్ళిపోతూ ఉంటారు ముందు కూడా. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఒక లోకల్ బస్ తీసుకుని మోచిత్ అనే ప్లేస్కి వెళ్తారు. అక్కడ బస్ టెర్మినల్ ఉంటుంది బ్యాంకాక్ది. ఆ బస్ టెర్మినల్లో పటాయాకి బస్సెస్ ఉంటాయి, అలా వెళ్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు అదే చేద్దాం, నేను చూపిస్తాను. ప్రస్తుతానికి మనం గేట్ నెంబర్ 6 నుంచి ఎగ్జిట్ అవ్వాలి ఆ లోకల్ బస్ ఎక్కడానికి. చలో డాన్ మాయింగ్ ఎయిర్పోర్ట్ కూడా బాగుంది. మనం వచ్చిన ఎయిర్పోర్ట్ ఉంది కదా బ్యాంకాక్కి, సువర్ణభూమి ఫస్ట్లో ఇండియా నుంచి, అది ఇంకా చాలా పెద్దది. ఓకే మనం 6 నెంబర్ ఎగ్జిట్ దగ్గరికి వచ్చాం. ఇటు పక్క ఇటు నుంచి బయటకు వెళ్ళాలి. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది బయట. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ 6 నెంబర్ గేట్ బయటే అలా ఇన్ఫర్మేషన్ ఉంది, BMTA బస్ అని. A1 బస్ ఎక్కాలి మనం మోచిట్కి వెళ్ళడానికి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు 15 నిమిషాలకు ఒకటి ఉంటుందట బస్సు. లెట్స్ వెయిట్.
ఓకే, మన బస్సు వచ్చింది మోచిత్కి. చలో లెట్స్ గో. ఏసీ బస్ ఇది కూడా, కొంచెం పాతగా ఉన్నా. థ్యాంక్ యూ. మనం వచ్చేసాం మోచిత్ స్టేషన్కి. ఓకే, బస్ టికెట్ వచ్చి 30 బాతులు పడింది. ఈజీగానే వచ్చేసాం ఒక 20-25 మినిట్స్లో. బస్ టెర్మినల్ అది మన పటాయికి వెళ్ళడానికి. బస్ టెర్మినల్కి ఎదురుగానే మన బస్ ఆగింది. చలో లోపలికి వెళ్దాం. బ్యాంకాక్ బస్ టెర్మినల్ చాటుచాక్. ఈ చాటుచాక్ దగ్గర వీకెండ్ మార్కెట్ కూడా ఉంటుంది, చాలా ఫేమస్. మన బస్ టెర్మినల్స్లోనే ఉన్నాయి కూడా. చలో ప్లాట్ఫామ్ డీటెయిల్స్ కనుక్కొని చెప్తాను పటాయాకి. ఓకే, లోపలికి వచ్చేసాం. ఇక్కడ పటాయా అని చెప్పి 10 అనే నెంబర్ దగ్గర ఉంది. ఇక్కడ మన పటాయాకి టికెట్ తీసుకోవడమే. ఇక్కడ పక్కన చూసారా పటాయా అని. చలో ఓకే, ఆల్ రైట్, టికెట్స్ తీసేసుకున్నాం. మనిషికి 140 బాతులు. మన బస్సు వచ్చేది అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 42. సో అక్కడ వెళ్తున్నప్పుడు ఇక్కడ బస్ టెర్మినల్ కూడా ఏసీ టెర్మినల్ ఉంది, భలే ఉంది అసలు. ప్లాట్ఫామ్కి వెళ్తుండగా మన KFC లాగా చికెన్ కనబడింది నాకు. సో అది ఒకటి చెప్పాను చూద్దామని. నాకు ఇక్కడ థాయిలాండ్లో ఫుడ్ ఇబ్బంది అవుతుంది మన ఇండియన్ రెస్టారెంట్ కాకపోతే. బట్ ఇది ప్రస్తుతానికైతే ఇది యాక్చువల్లీ KFC స్టైల్లోనే ఉంది, చాలా నచ్చింది. చలో టైం అవుతుంది, వెళ్దాం. ఓకే, ఎండ మండుతుంది. చాలా పెద్ద బస్ టెర్మినల్ ఇది. బస్ మంచిది, ఏసీ బస్ అయితే బాగుండు. చలో చలో. ఓకే, ఒకటి అవుతుంది, బస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా 10 నిమిషాలు ఉంది. వెనకాల లగేజ్ పెట్టిస్తున్నారు. ఓకే, సీట్ నెంబర్స్ కూడా ముందే ఇచ్చారు, ఆ సీట్లో కూర్చోవడమే. Your voice came from here in my bed. You're in my headphones, baby, in my headphones, baby, in my headphones, singing to me. ఓకే, ఆల్ రైట్, బస్ దింపేశాడు. 1 గంటకి ఎక్కాము, 3:30కి దింపేశాడు. ఇది మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉంది బస్ స్టాప్. ఇక్కడ నుంచి మన హోటల్ 4 కిలోమీటర్లు ఉంది. దాదాపు పటాయా బీచ్ సైడ్కి కానీ జోమ్డీన్కి కానీ ఇక్కడ నుంచి దూరంగానే ఉన్నాయి, ఒక 5-6 కిలోమీటర్ల రేంజ్లో. ఇక్కడ నుంచి అటు పటాయా సెంటర్స్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ వేరే చూసుకోవాలి. చలో, ఇటు కొంచెం బయటికి రాగానే ఇక్కడ అన్నీ మెయిన్ రోడ్ దగ్గరలో టుక్స్ ఉన్నాయి చాలా. మన హోటల్ పేరు చెప్తే వాళ్ళు దింపేస్తా అన్నారు. మన హోటల్కి అయితే 50 బాటిల్ అడిగారు మనిషికి. సరే వెళ్ళిపోతున్నాం, లెట్స్ గో. మన ఆటో వాడు అందరినీ తీసుకుని దింపుతూ మనం ప్రస్తుతానికి పటాయా బీచ్ రోడ్ సైడ్ నుంచి తీసుకెళ్తున్నాడు మన హోటల్కి. భలే ఉంది పటాయా బీచ్ రోడ్ వ్యూస్ అయితే అసలు. దాదాపు గంట పైన పట్టేసింది ఆ టుక్లో. అట్లయితే చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. చూడాలి, ద గ్రాస్ సర్వీస్ సూట్స్. కాకపోతే పటాయా బీచ్ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉంది. ఈవెన్ నేను విన్నది ఏంటంటే పటాయా బీచ్ దగ్గర బాగా ఆడాడుగా ఉంటుంది. చూసాం కదా ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్. ఇక్కడికైనా జోమ్డీన్ బీచ్ దగ్గర తీసుకుంటే చాలా బాగుంటుందని విన్నాను. ఈ హోటల్ చాలా బాగుంది, నేను మంచి ప్రైస్కి వచ్చిందని చేస్తాను. అలాగే స్కూటీ రెంటల్ తీసుకుంటామని. చూద్దాం, చలో చెక్ ఇన్ అవుదాం హోటల్లోకి. ఓకే, హోటల్లో చెక్ ఇన్ అయ్యాను. చాలా బాగుంది రూము, మంచి డీసెంట్గా కూడా ఉంది.
ఒకవేళ ఇందులో బైక్స్ ఉన్నాయి కింద పార్కింగ్లో, బైక్ రెంటల్ కనుక దొరికిందంటే కొంచెం దూరం ఉంది కదా. సో పటాయ్ బీచ్ నుంచి ఈవెన్ లొకేషన్స్ కూడా మనం దూరంగా వెళ్ళాల్సి వస్తుంది చాలా లొకేషన్స్కి. సో ఈజీగా పని అయిపోతుంది. అటు బీచ్ దగ్గరలో అయినా సరే రూమ్ బాగోకుండా ఉండటం కష్టం, కొంచెం దూరం అయినా సరే మంచిగా ఉన్న తీసుకుందాం నేను తీసుకున్నాను. ఈ హోటల్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో ఇవాళకి ఇక్కడ రిలాక్స్ అయ్యాను. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. పటాయాలో ఫస్ట్ డే మనకి ఇది. నిన్న ఈవినింగ్ అయిపోయింది కదా పటాయ్ వచ్చేసరికి. సో బాగా టైర్డ్ అయిపోయాను జర్నీతో. ఆల్రెడీ బ్యాంకాక్ ఫుకెట్ తిరిగి సో నేను రెస్ట్ తీసుకుని ఇవాళ మార్నింగ్ బయటకు వెళ్దామంటే ఇదిగో చూస్తున్నారుగా వర్షం ఫుల్గా పొద్దునుంచిను. ఇప్పుడే కొంచెం తగ్గినట్టుంది. సో అందుకని బయటకు వెళ్తున్నా. ఇలా ఉంటే అసలు ఏ లొకేషన్కి ఎటు వెళ్ళినా సరే కుదరదు. సో ప్రస్తుతానికి ఆ పటాయ్ బీచ్ సైడ్కి వెళ్దామని. ఒకవేళ వర్షం తగ్గితే కొంచెం బెటర్గా ఉంటుంది కదా అక్కడ. చూద్దాం. ట్రాఫిక్ చూసారా, మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఎంత ఉందో ట్రాఫిక్ వెనకాల. ఇది ఇంకా పటాయ్ బీచ్ నుంచి కొంచెం బయటికే, మరి ఇంకా ఎదరికి వెళ్తే పటాయ్ బీచ్ సైడ్ ఇంకా దారుణంగా ఉంటుంది ట్రాఫిక్. ఓకే, ఇక్కడ నుంచి నేను వచ్చాను కదా, పికప్ వ్యాన్ లేదా టుక్ ఏదైనా అనొచ్చు. దాంట్లో ఇప్పుడు పటాయ్ బీచ్ సైడ్కి వెళ్దాం. ఫుకెట్ కన్నా అసలు పటాయ్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాలు. ఎంతసేపు వెయిట్ చేసినా ఏం రావట్లేదు. ఇక్కడ నుంచి బీచ్ 2 కిలోమీటర్ల పైన ఉంది. బైక్ రెంటల్ తీసుకుంటే 300 బాట్లట, 24 hours. పటాయ్ బీచ్. Pattaya Beach. Okay. హౌ మచ్? Pattaya Beach. 140 baht. ఎంజాయ్. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లకి 140 బాట్లట. ఎక్కడున్నాను? బైక్ రెంటల్స్ 300 బాట్లట, 24 hours. కానీ మనం రేపు కోరల్ ఐలాండ్కి ప్లాన్ ఉంది. సో బైక్ తీసుకుని రెడీ చేస్తాం. ఇవాళ తీసుకుందాం అనుకున్నాను మార్నింగ్. యాక్చువల్లీ కొన్ని టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ ఫేమస్వి. అంటే టైగర్ పార్క్ ఒకటి, బిగ్ బుద్ధా ఒకటి, ఇంకా శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అని ఒకటి ఉంటుంది, వుడెన్ కన్స్ట్రక్షన్. కానీ పొద్దున్నుంచి ఇదిగో వాన ఫుల్ ట్రాఫిక్. ఓకే, మన టుక్ వచ్చినా సరే ఈ ట్రాఫిక్లో ఆగిపోవడం తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. నడుద్దాం వాళ్ళ. ఈవెన్ సన్సెట్ కూర్చుందామన్నా అక్కడ బీచ్లో ఏది వర్షమే కదా. సో మనకున్న ఇంకా 2 రోజులే ఉంది, ఇవాళ రేపు కోరల్ ఐలాండ్ అనుకున్నాం. ఇవాళ అంతా డే అంతా పోయింది. సో ఇక్కడ లొకేషన్స్ ఏమీ కవర్ అవ్వవు. ఖచ్చితంగా ఇంకోసారి ఈసారి లాంగ్ ట్రిప్ పెట్టుకోవాల్సి వస్తుంది థాయిలాండ్కి. ఎందుకంటే ఎక్కడ సాటిస్ఫై అవ్వలేకపోయాను నేను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి అన్ని ప్లేస్లు ఎక్కువ రోజులు ఉండి ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రస్తుతానికి ఇలా సరిపెట్టేద్దాం. చలో, సిగ్నల్ క్రాస్ చేస్తున్నా. 1 కిలోమీటర్ పైన నడిచాను ఇప్పటి వరకు. ఇంకో 1.5 కిలోమీటర్ నడవాలి. పటాయ్లో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. అసలు బ్యాంకాక్ అంతా హెవీ సిటీ కాదు, ఫుకెట్ లాగా ఐలాండ్ కాదు, మధ్యలో ఉంటుంది. ఎందుకంటే పక్కన బీచ్ ఉంటుంది, కోరల్ ఐలాండ్స్ ఉన్నాయి. అటు నేచర్, ఫన్, సిటీ ఏది కావాలన్నా దొరకడానికి అంతా ఉంది పటాయ్లో. మా పటాయా బీచ్ దగ్గరికి వచ్చేసాను. వర్షం పడుతుంది కానీ స్టిల్ బాగానే ఉంది ఫీల్ అయితే. అటు పక్కన పటాయా సిటీ అని చెప్పి పెద్ద బోర్డు పెట్టుంది. దాని పక్కన ఫెరీస్ ఆగే స్పాట్ కూడా ఉంది. రేపొద్దున మనం కోరల్ ఐలాండ్కి వెళ్ళడానికి గవర్నమెంట్ బోట్స్, స్పీడ్ బోట్స్ అక్కడే దొరుకుతాయి. రేపు అక్కడ నుంచి వెళ్ళాలి. చాలా బోట్స్ ఉన్నాయి ఇటు పక్క. అసలు నీళ్ళ దిగే వాళ్ళు దిగుతున్నారు ఇంకా వర్షంలో కూడా. ఇటు పక్కనంతా రోడ్డు ఉంది, బాగుంది కూడా. సాయంత్రం వాకింగ్ స్ట్రీట్ అక్కడే ఉంటుంది. ఇంకా ఎదరిటి నుంచి మొత్తం అంతా కూర్చుని టెంట్స్ వేసి ఉన్నాయి, కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. వర్షం పడకపోతే సన్సెట్కి భలే ఉండేది అసలు ఇప్పుడు ఇక్కడ లొకేషన్. కానీ ఏం చేస్తాం, అట్లీస్ట్ రేపన్నా వాన రాకుండా ఉంటే మెరుగు. మన ఐలాండ్ ట్రిప్కి పెద్ద టవర్స్ ఉన్నాయి అటు పక్క అంతాను, వెనకట్టు బీచ్ బే సైడ్ అంతా. ఇక్కడ కూడా మసాజ్ చేస్తూ ఉన్నారు కావాలంటే కనుక పక్కనే ఈ బీచ్ సైడ్లో. నెక్స్ట్ నేను పటాయాలో ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయినటువంటి వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళాను.
నైట్ వర్షం పడుతూనే ఉంది. ఇంకా పక్కన ఒక బీచ్ రోడ్లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటే వచ్చాం. ఒక బిర్యానీ ఒకటి చెప్పాను, టేస్ట్ చెప్తాను. అలా బాగానే ఉంది. ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.